తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలగకుండా చూసుకోండి. అంటే తొందరపడి, హడావిడి పడి చేసే పనులు కనుక ఈ రోజు ప్రారంభించేటట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేదు తప్పనిసరి అనుకుంటే వాయిదా వేసుకోండి. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయన్నమాట. చాలా సంతోషించదగ్గ విషయం ఇది. కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగిస్తాయి. సంతోషాన్ని కలిగిస్తాయి. అది వెనువెంటనే బాధను కూడా కలిగిస్తాయి. అంటే ఈ నిర్ణయాలే అని కాదు. ఈ రోజు మిశ్రమ ఫలితాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగగలిగితే మేలైన ఫలితాలు మీకు చవిచూస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఈ రోజు మీకు కలుగుతుంది. విశేషమైన ఒక శుభవార్తను మీరు మిత్రుల ద్వారా కావచ్చు, మీ బంధువర్గం ద్వారా కావచ్చు, విశేషమైన శుభవార్తను, మీకు ఆనందం కలిగించే శుభవార్తను వినడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీరు దుర్గా స్తుతి చదవడం వల్ల చాలా మంచిదవుతుంది. చిన్న చిన్న కష్టాలు కానీ, ఆటంకాలు కానీ ఉంటే కనుక అవి తొలగిపోతాయి. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు. మీరు కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ రంగులను ఉపయోగించుకొని మీరు మీ పనులను నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఇది ఈ రోజు ధనుసు రాశి వారికి చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ప్రశాంతమైన ఆలోచనలతో వీరు చాలా గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారు. మీ సమర్థతను పెంచే రోజు ఈ రోజు. కీలకమైన విషయాల్లో బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. హడావిడి మాత్రం పడకండి. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మీరు పని చేయాలి. కొంచెం మందకొడిగా ఉన్నా కానీ ఆ మందకొడితనాన్ని తీసేసి మీరు ఉత్సాహంతో పనిచేస్తే కనుక ఈ రోజు మీరు ఒక కీలకమైన శుభవార్తను, మీకు నచ్చిన శుభవార్తను, మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలను పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మీరు దర్శించినట్టయితే కనుక చిన్ని చిన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఏదైనా కీలకమైన పని అని అనుకున్నారు కదా, ఆ పని చెయ్యటానికి స్వామివారిని పొద్దున్నే దర్శించి ఆ తర్వాత మీ పనిని ప్రారంభించండి. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు, నీలము, తెలుపు. ఈ రంగులను ధరించి మీ కార్యక్రమాలకు వెళ్ళినట్టయితే ఆటంకాలు తొలగి శుభాలు జరుగుతాయి. శుభవార్తలు వినే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఇది ఈ రోజు మకర రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఆయా రంగాల్లో, అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే కనుక శుభ ఫలితాలను మీరు చవిచూస్తారు. లేదు తగాదాలు పెట్టుకోవడం కానీ, లేదా మాట తెచ్చుకోవడం కానీ చేసినట్టయితే మీ ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు తీసుకువెడుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీకు శుభప్రదంగా కావాలన్నా, లేదంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఈ రోజు మీరు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ, లేదా శ్రీ సూక్తం పారాయణ చేయడం కానీ, పారాయణ చేయలేని వారు వినడం కానీ చేసినట్టయితే లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటట్టుగా కనబడుతోంది. మీ రంగాల్లో ధనానికి సంబంధించిన ఎటువంటి ఆటంకాలున్నా ఈ అమ్మవారి స్తుతి వల్ల ఆ ఆటంకాలు తొలగిపోతాయి. కానీ చెప్పదగిన సూచన, మాట చాలా జాగ్రత్తగా వాడండి. మీ రంగాల్లో ఉన్న వారికి మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మాట కనుక దాటినట్టయితే ఏ రంగంలో ఉన్నవారికైనా ఒకంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, బూడిద రంగు, కాషాయ రంగు, నీలము. ఈ 4 రంగులు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కీలకమైన పనిలో వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి ఆ పనిని ప్రారంభించండి. ఇది ఈ రోజు కుంభరాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు ఇందులో ఉండే ఏ రంగం వారైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, విద్యార్థులైనా, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ పనులను వాయిదా వెయ్యకండి, పోస్ట్ పోన్ చేయకండి. ఈ రోజు ఏదైనా అనుకున్నారు చెయ్యాలి అని అనుకుంటే ఇందులో ఉండే ప్రతి వర్గం వారికి చెప్పదగినది ఏంటంటే వాయిదాలు వెయ్యకండి. ఈ వాయిదా మీకు ఉత్తరోత్తర అంటే ఆటంకాలు తెచ్చిపెట్టేటట్టుగా కనపడుతుంది. కాబట్టి వాయిదాలు వెయ్యకండి. కొన్ని సందర్భాలలో ఏ రంగంలో ఉన్నవారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా
లౌక్యంగా వ్యవహరించాల్సిన అవకాశం కనబడుతోంది. ఎందువల్ల లౌక్యంగా వ్యవహరించాలంటే, మీరు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి, మీ యొక్క లౌక్యంతోనూ, చాకచక్యంతోనే ఆ సమస్యని మీరు అధిగమించగలుగుతారు. చాలా జాగ్రత్తగా చూడండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అనారోగ్య సూచన కనబడుతోంది. ఒత్తిడిలు అధికమవుతాయి. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తరువాత మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. మాటను ఆచితూచి వాడండి. దానివల్ల మీకు భవిష్యత్తులో చక్కగా ఉంటుంది. మీరు గణపతి ఆరాధన చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ఆటంకాలు తొలగిపోతాయి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, తెలుపు. ఈ 2 రంగులు ఉపయోగించుకొని మీరు ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళాలన్నా, ఆటంకాలు తొలగించుకోవాలన్నా, కొత్త పనులకు శ్రీకారం చుట్టాలన్నా ఈ రంగులను, వస్త్రాలను ధరించి మీ పనులు చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితం. నమస్తే.